వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుని ఆరాధించే ముందు శుద్ధిగా లేఖనాలను మనం చదువుకొని ఏ విధంగా మనం ప్రభుని ఆరాధించాలి, యేసయ్యను ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, 3 విషయాలు క్లుప్తంగా మనం చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 5:10. పెద్దగా అసలు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. కాలంలో ఉంచండి. ప్రేమ తండ్రి, కృపయు కనికరము సమాధానం గల మా దేవ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తండ్రి పాత్రను సాగిన పట్టుకు మీరు తనెత్తుకున్నాను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా చేరువచ్చిన అందరూ బట్టి వీకే వందాలు స్తోత్రాలు. ఇంకెవరైతే సమయం పోగొట్టుకోకుండా రావాలని ఉద్దేశించి ఇంకా మార్గం మధ్య ఉన్నారో వారు పరిపెట్టి తీసుకొని రండి. ఆయన అనేక ఆటంకాలు కలిపి తండ్రి సన్నిధి రాకుండా అడ్డుకోకుండా సహాయం చేయండి. వాళ్ళు ఇవ్వడం దాసుడు ఐగుడను దూరపాగుడను తండ్రి దుమ్ము దుడ్డు సమానమైన వాడు ఆయన ఏదో చేపితే లేనివాడను తండ్రి మీరు నోటి కూరగా మాత్రమే వాడుకొని తండ్రి కనబడి అంధకార శక్తులు వేసే శక్తి గల నామంలో బంధిస్తూ మీ కృష్ణ కోరుకుంటూ ఆదించేంతవరకు మీరే అధ్యక్షత వచ్చి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని చేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. చదువుబడి లేఖన భాగంలో ఆ వచ్చినవంతా ఒక వచ్చిన చదివారు కదా, ఆ వచ్చినవంతా మనకి ఆరాధన వస్తుంది మనకు కాదు, కానీ ఇందులో 2 అక్షరాలు మాత్రమే మన ఆరాధన వస్తుంది మన వద్ద ఆధారపడతాం. 2 అక్షరాలు ఏమై ఉంటాయి? ఎవరో ఒకడు 2 అక్షరాలు. ఇంకా మనుషులను కొని అనే 2 అక్షరాలే మనకి వర్తమానం. ఎవరెవరు కొన్నారంట? పైన అదే వాక్యంలో ఉంది. ప్రతి వంశం అంటే అర్థం ఏంటి? వంశాలంటే ఏంటి? ఆ యొక్క ప్రజలను బట్టి వంశాలు వస్తాయి. ఆ ప్రపంచంలో ప్రతి వంశంలో ఇంకా నెక్స్ట్ ఆయా భాషను మాట్లాడేవారు అంటే ఎవరెవరు? అమెరికాలో ఏ భాష? ఇండియాలో రకరకాల భాషలు, తమిళనాడులో అట్లా ఆయా భాషలు మాట్లాడేవారు. ప్రపంచం మొత్తంలో ఎన్ని రకాల భాషలు మాట్లాడతారో అంతమంది ప్రజలు. ఇంకా నెక్స్ట్ ప్రతి ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు అంటే అర్థం ఏంటంటే సిటీలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, అడవిలో నివసిస్తున్న అందరిని కలిపి ప్రతి ప్రజలు, ప్రతి జనమును దేవుని కొరకు మనుష్యులను కొన్నాడు. ఎవరు పొంది? యేసు ప్రభు గారు కొన్నాడు. అసలు మరి ఈ మాట మనకు కొంచెం వింత కాలేదు. ఆలోచిస్తే మన సృష్టికర్త ఎవరు? మనం రక్షించింది మనల్ని సృష్టించింది ఎవరు? యేసు ప్రభు. మనకు ప్రాణం ఇచ్చింది, భూమిని కాపాడుతుంది మన తండ్రి ఎవరు? యేసు ప్రభు, ఆత్మీయ తండ్రి. అయితే ఇప్పుడు మన తండ్రి, మనం సృష్టించిన దేవుడు మళ్ళీ తిరిగి మళ్ళీ కొనడం ఏంటి? అవునా కదా? ఏనా? ఎందుకు కొన్నాడు? ఏమిటి? ఏం జరిగింది అసలు? జగత్తు పునాది వేయబడక మునిపే ఎఫెసీయులు 2:7 కదా, మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు అనే విషయం ఆలోచిద్దాం. ఏం జరిగింది అసలు? ఇప్పుడు మనల్ని సరి కొన్నాడు. కొన్న తర్వాత మనం ఎక్కడ తీసుకెళ్తాడు? మనం అడిగేద్దాం, అందులో తీసుకెళ్తాడు. అంటే డౌట్ ఏమో
పరలోకి వెళ్ళినందుకు మనం ఏం చేయాలా? ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించాలి. అది యుగాలు మనం ప్రభువుని ఆయన ప్రదర్శన చేసుకుంటూ ఆయన ఆరాధించాలి. ఇప్పుడు మనం మన సంఘం భూలోకి ఉందా, పరలోకి వెళ్ళేదా? భూలోకి ఉంది కదా. మరి ఇప్పుడు ఆరాధన ఎవరు చేస్తున్నారు? దేవునికి చెప్పండి. అది కరెక్టే నువ్వు చెప్పేది. దూతలు 24 పెద్దలు, 4 జీవులు, మరి కోటలు పట్టు దూతలు, సరుకులు కెరుకులు ఆరాధించి వాళ్ళ ఆరాధింపు జరుగుతూ ఉండగా ప్రభు మళ్ళీ స్పెషల్గా మన ఆరాధన కోరుకున్నాడు అనేది మనకు కాదు. సరే, ఏం జరిగింది చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచ్చారు. చాలు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి భూమి మీద పడేసినట్ట. 3వ భాగం అంటే ఎంతో మనకు తెలుసుకోవాలి. దేవుని యొక్క దూతలలో ఉదాహరణకి 300 మంది అనుకుందాం. అంటే మీకు అర్థం కావడం కోసం ఇంకా ఎక్కువ ఉన్నారు, 40,000 ఉన్నారు. 300 మందిలో 3 భాగాలు చేస్తే ఒక భాగానికి ఎంత చూస్తారండి? 100. ఇప్పుడు ఫస్ట్ దూతల్లో ప్రథమ ముఖ్యుడు లూసిఫర్ అనే పేరు. దేవుడు ఏం చేశాడంటే 100 మంది దూతల్ని లూసిఫర్కి ఇచ్చాడు. ఇంకో 100 మంది దూతలకి అధికారిగా మిఖాయిల్ ఇచ్చాడు. ఇంకో 100 మంది దూతల్ని అధికారిగా గాబ్రియేల్ ఇచ్చాడు. వాళ్ళ పనులు వాళ్ళకి వేరుగా ఉన్నాయి. లూసిఫర్ పని ఏంటి? దేవుని దగ్గరగా ఉండి తండ్రిని ఆరాధించేవాడు. పరలోకంలో ఆరాధించే ఆ సైన్యానికి అధిపతి. వీడు ఏం చేశాడు? వీడు పాపం చేసినప్పుడు యెషయా 14 అధ్యాయాలు ఉంటుంది, ఎస్కేల్ 2లో ఉంటుంది. వీడు పాపం చేసినప్పుడు అక్కడి నుంచి ఏం చేయబడ్డాడు? పడద్రోయబడ్డాడు. వీడు పడద్రోయబడ్డాడు. వెళ్తూ ఏం చేశాడు? తోకతో 3వ భాగాన్ని, ఈ కింద వచ్చిన 3వ భాగాన్ని ఈడ్చి, అంటే అర్థం ఏంటి? వాళ్ళు రాకపోతే ఎవరు నానంటే మన పిల్లలు పడుకోవాలంటే ఏం చేస్తాం? గట్టిగా పడుకొని ఈడ్చుకెళ్తాం పడి. ఆ దూతలు మరి ఎందువల్ల వాడు ఈడ్చేడు? ఆ దూతల్ని నానంటేనే కదా నీ అమ్మ మేము రావడానికి ఎందుకు అనుకుంటారు వాళ్ళు. వాడు చేసాడు ఈడ్చుకొని తలంతా వెళ్ళిపోయాడు వాడు బాగా. ఇప్పుడు అక్కడ దేవుని ఆరాధనలో ఏమేమి పడింది? అది మన దేవుడు సంపూర్ణమైన దేవుడు. ఆయనకి ఏ కొరత ఉంటే ఒప్పుకోడంతే. మహాదేవుడు సృష్టికర్త, సర్వశక్తిమంతుడు కనుక ఆయన ఏం చేశాడు? అప్పుడు ఆలోచన చేశాడు. ఏమని నాకు ఆదికాండం 1:26 ఏముంది? ఆదికాండం 1:26 మన స్వరూపమున అనుకూలించకున నరులను చేయను. అప్పుడు దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఈ విషయం ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో అన్నాడు దేవుడు? మన పోలిక. ఇక నా అనలేదు. ఎవరడు? మన అంటే ఎంతమంది ఉన్నారు? ఒకటికంటే ఎక్కువ. కనుక మన పోలికతో నరులో చేయడం అని యేసు ప్రభువు వారితో తండ్రి డిస్కస్ చేసుకున్నాడు. అప్పుడు ఆయన పోలికతో మనల్ని నిర్మించాడు. అదేనా? ఇప్పుడు నిర్మించిన మనల్ని ప్రభువుల వారు మరి లోకంలో మరి ఆదాం తర్వాత మానవాడు అభివృద్ధి చెందింది. ఆ తర్వాత ఏం జరిగింది? సాధారణ వస్తా వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి వస్తా మధ్యాకాశంలో కొంతమందిని, భూమి మీద కొంతమందిని, పాత్రలో కొంతమందిని పెడుతున్నాడు వాడు. ఆ అవసరం ఏంటో తర్వాత చెప్తాను ఎందుకు పెట్టినది. యేసు ప్రభువు వారు భూమి మీద కూర్చి మానవాళి మనం సృష్టి ఏర్పడిన తర్వాత అప్పుడు అక్కడ ఆ కొత్త తీర్చడం కోసం తండ్రి ఆలోచించాలంటే అంతకుముందు దూత మళ్ళీ సృష్టించి దేవుడు కదా అయితే కదా. మరి దేవతలు ఎవరు సృష్టించారు? దేవతల్ని దేవుడు ఎలా సృష్టించాడు? మళ్ళా సృష్టించాడు. మట్టి దేవతల్ని ఏమి కాదు, కలుగులు కాదు.
సూర్యుడు అంతే దేవుడు ఆకర్షించి గోడలు చుట్టుకొట్టేశారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంత సాధ్యమైంది ఏది లేదు. ఆ చెప్పిన మాట నెరవేరు. కనుక వీళ్ళు మళ్ళా దేవుడు ఎందుకని దూతలు సృష్టించుకోలేదు, వీళ్ళు పోయిన పని మళ్ళా కొత్త దూతలు సృష్టించుకోవచ్చు అనుకోవాలి కదా. అంటే మన ఇంట్లో పని చేస్తారు 10 మంది, 5 మానేరే పోతే మానేరు, ఇంకో 5 తెచ్చుకున్న పనులు అనుకుంటాను. సహజంగా జనరల్ విషయం. దేవుడు ఏమనుకున్నాడు, మళ్ళా ఆకాశంలో సృష్టించుకుందామని అనుకున్నాడా లేదా? ఎందుకు అనుకోకుండా మానవుడు సృష్టించాడు. మానవుడు సృష్టించి వాడికి సమస్కరించి ఆయన ఊపిరించి అనిచ్చి ఆ మానవుడు ద్వారా ఎందుకు ఆరాధన కోరుకున్నాడు? యోబు గ్రంథం 15:15 యోబు గ్రంథం 15:15 ఆలోచించుము, ఆయన దేవాదేవుడైన యేసయ్య ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. అంతే. ఎందుకు ఉంచడు? సృష్టించుకున్నాడు, ఆయన ఆరాధించుకున్నారు కదా దూతలు. ఎందుకు ఉంచడు? వాళ్ళు నమ్మకం ఏం చేస్తున్నారు? ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు నమ్మాడు. తర్వాత ఏమైంది? ఎప్పుడైతే తండ్రికి వ్యతిరేకంగా ఆలోచన చేసి ఆ సింహాసనం నాగామని కోరుకున్న లూసిఫరు తప్పు చేసినందువల్ల ఆ నమ్మకాన్ని కోరుకోలేదు. దేవుడు దూతను సృష్టించలేదు. ఇప్పుడు మానవ సృష్టిద్దామని ఆలోచించి మనం సృష్టించాం. ఇప్పుడు సరే మనం సృష్టించే భూలోకి అంతా వ్యాప్తి చెందాం. ఇప్పుడు అక్కడ ఆరాధనలో కొరత ఏర్పడింది. ఆ కొరత తీర్చాల్సిన బాధ్యత కుమారుడి. కానీ ఇప్పుడు ఏంటంటే, నాయన నువ్వు భూలోకి వెళ్ళి మరి ఏవైనా చెయ్యి, నువ్వు మనుషుల్ని పరలోకానికి తీసుకురా, వాళ్ళని ఆరాధించాలి, అదే నా కోరిక అని వారిని పంపించాడు. సరే, కుమారుడు అయిన ప్రభు 2002 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు సాతాను ఈ ప్రజలందరూ నా వాడు నాకు కావాలి అన్నాడు. సాతాను అన్నట్టు సాతాను ఏమన్నట్టు, అయ్యా ఎందుకు వీళ్ళు నీకు దేవుడు కదా, వీళ్ళెందుకు అసలు ఇలాంటి వాడు, నేను బలంతాన్ని తెచ్చుకోలేదు, మనుషుల్ని నేను బలంతాన్ని రాలేదు, వాళ్ళే నాకు అమ్మబడ్డారు. యెషయా 51. యెషయా 50 మొట్టమొదటి దేవుడు మనల్ని ఎవరికి మనం అమ్మలేదు, మనల్ని ఏం చేయలేము. ఏ అన్యాయం చేయలేదు. ఎలా మనం అమ్మబడ్డాం? మన దోషాలు బట్టి, మన పితరుడైన ఆదాము అవ్వల దోషాలు బట్టి మనం అమ్మబడ్డాం. ఇప్పుడు ఆయన ఎవరు నమ్ముకున్నాడు? సాతాను గారు కనిపించాడు. అమ్మటం అంటే మీకు అర్థం కాకపోవచ్చు. సాతాను దగ్గరికి కొన్ని ఉండే ఈ ఆదాము అవ్వ కావాలనుకుంటే వాడు ఏం చేయడు, మీరు 4 దాసులు ఉంటే నేను ఇస్తాను. ఏముంది సాతాను దగ్గర? మార్కు 7 ఏముంది? మార్కు 7 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమిటి? మనిషి ముందు నుంచి రకరకాల పాపలన్నీ ఎవరితో ఈ పాపలు మొత్తం కలిపిపోతే ఎవడు? లూసిఫర్. వీడి దగ్గర మానవులు ఆశించి, మానవులు ప్రేమించి, అవి మాకు కావాలనే అంత ఈజీగా ఎవరయ్యా, వీడు నాకు దాసులు అండి. అప్పుడు ఆదాయించాడు. అయితే మేము దాసులు ఉంటామని ఆ పాపాలని మానవులు తీసుకొని వాడికి మనం దాసులు అయిపోయాము. అది వాళ్ళ పాపాన్ని బట్టి నాకు అంటే వాళ్ళు నాకు అమ్మబడ్డారు, కానీ నేను వాళ్ళ బలంతాన్ని మార్చుకొచ్చి నేను ఇదే నా వెనక దాచుకుంటూ అన్నాడు సాతాను. సరే, ఇప్పుడు మనం ఎవరు? ఒకప్పుడు ఆదాము సృష్టించినప్పుడు తండ్రి ఎవరు? దేవుడే. మన తండ్రి ఎవరు? ఎక్కడుందా చదివే లేకని చెప్పు.
8:44 యోహాను సువార్త 8:44 యోహాను సువార్త 8:44 మీరు అంటే ఎవరు? మనం. యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధం. తను ఎవరన్నా వచ్చి మీ నాన్న ఎవరు అంటే నేను మా నాన్న పేరు చెప్తాను, నాన్న చెప్తాను. నాన్న పేరు అంటే యేసులో చెప్తాడు. కాదు నాన్న మీ నాన్న కాదని అంటే ఏమంటాను? కొట్టండి ఎప్పుడు వాస్తవం కాదా? కానీ దేవుడు వాస్తవం చేస్తుంది, సాక్ష్యాలు చేసుకొని చెప్తున్నాడు మీ తండ్రి అపవాది. అది మనం అంగీకరించాలి లేదా? అంటే దేవుని వాక్యమే మనకి ప్రామాణికం. కానీ ఇప్పుడు మనం వాడి కుమారులు ఎలా అయ్యాం? ఇది కొనుక్కున్నాను కొనుక్కోండి. దాని నెక్స్ట్ ఏమి చదివా? మీరు తండ్రికి అపవాది సంబంధులు. వాడు ఏంటి అంట? వాడు ఏంటి? దురాశలు. దురాశలన్నీ ఎవరు నెరవేరుస్తారంట? చెప్పండి, ఒప్పుకోవాలి. మనం నెరవేరుస్తున్నాం. వాడి దురాశలు మనం నెరవేరుస్తున్నాం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన కనపడతాను, ఆయన ఆరాధించాలని, ప్రభుత్వం జీవించాలి. ఈ లోపల మనం సృష్టిస్తే కానీ మనము ఎవరి పక్క చేయలేము? సాధారణ పక్షాన్ని చేరి వాడి అధికారం వాడి దురాశలు. ఏమిటి ఆ దురాశలు? బ్రహ్మ చెప్పాడు. మార్కెట్ ఏమంటే ఇవన్నీ కామక్రోధం మత మాత్సర్యాలు, శరీరాశ, నేత్రాశ, జీవితం, ఇవన్నీ వాడి నెరవేర్చాలని మనం కోరుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యం ఆలోచించాం. కనుక ప్లేస్లో వచ్చామంటే నా బిడ్డలు ఇంటి నాకు కావాలంటే సరేనయ్య వాళ్ళు ఎందుకు వేసుకోవా? నీకు అది ఎలాంటి వారికి తెలుసా? నువ్వు బాగా చూసుకున్నాను కానీ ఎలా ఉంటారంటే చూడు అని అన్నాడు. ఎలా ఉన్నాను? మొదటి కొరింథీ 1:29. అతిశయింపుకున్నట్లు జ్ఞానాలను, ఈ లోకంలో జ్ఞానాలను సిగ్గుపరచుటకు లోకంలో నుండి దేవుడు నెంబర్ వన్ చూడమ్మా వెళ్ళేవాడు గుర్తుపెట్టుకోండా. ఇంక తర్వాత బలవంతులైన వాళ్ళని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులు. మనం ఎవరు? బలహీనులు మనం. 2, 3 ఎవరమ్మా? నీచులు, దౌర్భాగ్యులు మనం. చదువు. ఉల్లిఖించబడ్డాం మనం, ఎన్నిక లేదు. ఎవరు మనల్ని చేసుకోవాలంట. అయినా సరే ఈ నీచులు, దౌర్భాగ్యులు, ఎన్నిక లేని వాళ్ళు, బలహీనులు, వీళ్ళే నాకు కావాలన్నాను. కానీ నీకేం కావాలి చెప్పు? నీకు కనబడ్డాను కదా, నేను కొనుక్కున్నాను. నా ప్రజలు నీకేం కావాలి చెప్పిన వాడు ఏమన్నాడంటే, అయ్యా ఈ గుణాలే కదండి, అసలు వాళ్ళు ఎలా ఉండరు ఉన్నాడు. ఎఫ్ఎసి 2:1. ఇంకా మన యొక్క బ్రతికేందో వాడు మనకి ఎత్తి చూపిస్తున్నాడు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. చాలు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంట? ఏమో చెప్పండి. చదివింది కాక ఇప్పుడు నేను ఉన్నాను అని నన్ను చచ్చిపోయేవాడి అని అంటే నేను ఎందుకని చచ్చిపోయాడు? ఎందుకని? ఈ లోకంలో మనం ఒప్పుకోం. కానీ దేవుడి వాక్యం తెలుస్తుంది, మీరు మీ పాపముల చేత అపరాధం మీరు సచ్చిన వారై ఉండగా. మనం చనిపోయామంటే దేవుడు. కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు, నీ పర్వతం ఏమని వస్తారు, మీరు తీసుకెళ్తున్నారు అని నా ప్రభుత్వం వాదిస్తున్నారు. మన మీద నేరం పోతారు లేదా? ప్రకటన ఎలా చేయాలన్నారు? కన్నీడా మన మీద అపరాధము సాతాను పడదే పడ్డాడు ఉంటుంది ప్రకటనలో. సరే అని పక్కన కానీ ఏం చేస్తారంటే వాడు మన మీద దేవుడికి నేరాలు పంపి వీళ్ళు ఎందుకు పోతారంటే దిగ్గులు పనికిరాడు ఏదో సౌకర్యం వాళ్ళు ఎందుకు అంటున్నాడు. కానీ ఏమన్నాడు? నాకు వాళ్ళే కాదు.
చనిపోయినా సరే మనల్ని దేవుడు కొనడానికి ఇష్టపడ్డాడు. కనీసం మనం మానవులైన మనం తమ్ముడు నువ్వు ఆ షర్ట్ కొనడానికి షాప్కి వెళ్ళావు. ఈ షర్ట్ ఎంత 1000 రూపాయలు ఇస్తారయ్యా, మంచిది, చిరిగిపోయింది, రంగుపోయి షర్ట్ అంటావు. ఏమన్నా మీరేనంతే కొనడానికి చీరాలు సేవనుకోండి, బాగా రంగుపోయి చీర, చిరిగిపోయి చీర అంటారు. అంతెందుకు ఇవాళ ఆదివారం అందరూ వెళ్ళి చికెన్ మటన్ తీసుకోండి, కొట్టోడు దగ్గరికి వెళ్ళి బాయ్ కేజీ 2 కేజీలు బాగా కుళ్ళిపోయిన కూడా మాట్లాడినాం. ఎందుకని మనం ఎందుకని శ్రేష్టమైంది మనకి కావాలి. ఎన్నాళ్ళు పోతాం మనం గవర్నమెంట్ మార్కెట్ డబ్బు లేకపోతే అది కొరకాలి. అంత తాత్కాలికమైన జీవితం, తాత్కాలికమైన బ్రతుకుని మనమే ఇంకో జాగ్రత్తగా మంచిది అతిథి బాగా మొత్తం చక్కగా చేయాలి. యుగాలు ప్రభుత్వ పరలోకంలో ఉండే మనల్ని ఎలాంటి వాళ్ళకు కొనాలని దేవుడు కోరుకోవాలా? మంచి ఇటు కాకూడదు, దొరకలు కాకూడదు, ఇలాగ మంచి శ్రేష్టమైన మనం దొరుకోవాలా అనేది ఆ నీచులు పనికిమాని వాళ్ళే దుర్భాగ్యులే. ఇంకా చచ్చిపోయినా సరే నాకు చచ్చిపోయిన ప్రజలే నాకు వీళ్ళే కావాలి అని కోరుకుంటూ సాతానే ఉన్నాడు. సరే ఇస్తానయ్యా, నువ్వు అడిగితే నేను ఎప్పుడు నెలవుతాను తీసుకుంటే నీకేం కావాలి చెప్పుకున్నాడు. సాతాను ఏమడుకుంటే ఏమడుకుండొచ్చు? కర్లో పడితే ఈయన వేసులో గ్యారంటీకి ఇస్తాడు, వీళ్ళ కోసం. ఊళ్ళకి అడిగినా ఇస్తాడు, ఏమడిగినా ఇచ్చేస్తాడు వీళ్ళ కోసం. అందుకని ప్రాణం అడిగాడు. ఈయన ప్రాణం అడిగితే ఈ మట్టి మనిషి కోసం నా ప్రాణాన్ని పెడతాను, తిరిగి వెళ్ళిపోతాడు. వీళ్ళందరినీ నేను సత్య నరకాన్ని తీసుకెళ్తున్నాను అనమాట. ప్రాణం తీసుకొని ఏసు ప్రభు మనకి ప్రాణం ఇస్తాను. ఏసు ప్రభు ఏమన్నాడు? ఆ ప్రాణాన్ని ఎవరన్నాడా? ఇచ్చేసాడు. అరే పిచ్చోడా, నేను వచ్చిందే అందుకు నా ప్రాణం పెట్టి వెల ఇచ్చి క్రయం చెల్లించి నా బిడ్డలు సంపాదించుకోవడం కొనుక్కుంటాను కావచ్చు. నేను భూలోకి వచ్చిన సంగతి తెలియదు. తెలుసు సాతానికి? సాతానికి ఒకటి లేదు, ఏం లేదు, భవిష్యత్ జ్ఞానం లేదు. విషయాలు కూడా జ్ఞానం. సాతానికి భవిష్యత్ జ్ఞానం తెలియదు. భవిష్యత్ జ్ఞానం ఉంటేవాడికి ప్రపంచం కలకత్తులు అయిపోయేది కదన్నా. ఎందుకంటే ఒక ఉదాహరణ చేశాను. ఇప్పుడు 1 గంటకి లాటరీ 1 కోటి రూపాయలు లాటరీ చేస్తున్నారు, లేకపోతే రేపు చేస్తున్నారు అనుకో. రేపు లాటరీ చేస్తున్నారు, 1 కోటి రూపాయలు లాటరీ చేస్తున్నారు. చాలా మంది లోపల జ్యోతిష్కులు, మంత్రిగాళ్ళు వడ్డీతో ఇంట్లో కింద పెట్టేస్తాను వస్తున్నారు కదా. నేను భవిష్యత్తు చెప్తాను ఇదని పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ భవిష్యత్తు చెప్తాను, వీడికే తెలియదు. మరి రేపు వచ్చే లాటరీ నెంబర్ చెప్పండి వాడు చెప్పాడు లోపల. రేపు రాజుస్తున్నారు కదా, ఆ లాటరీ నెంబర్ చెప్పడంటే ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీకు భవిష్యత్తు అని ఆడుంది మంత్రిగాళ్ళకి. కనుక వాడికి నెక్స్ట్ గంటకి ఏం చెప్తుంది కూడా సాధారణకి తెలియదు. వాడికి తెలిసిన విషయం ఏంటంటే కొన్ని తెలుసు, భవిష్యత్తులో ఎలా తెలుసు? దేవుడు ప్రకటనలు రాయించి పెట్టాడు కదా భవిష్యత్ జ్ఞానం మొత్తం. ఈ గ్రంథంలో ఉన్నాయి మాత్రం తెలుసు, ఎందుకంటే వాడు చదువుతాడు. అందుకంటే బైబిల్ వాడికి బాగా తెలుసు, బాగా పాటలు పాడతాడు. అసలు వాడు అక్కడికి చిన్న ఆలోచించాడు కదా. దేవుని గురించి నీకు నాకంటే, పరలోకాన్ని గురించి నీకు నాకంటే వాడికే బాగా తెలుసు. సాధారణ అసలు మనల్ని ఎందుకమ్మా నరకంగా లాగేస్తున్నాడు చెప్పండి? వాడికి నీకేమన్నా స్థల తగాదుందా? నీ ఇల్లు వాడు అడ్డం వచ్చాడా? వాడికి భూత కాదాలు ఏమైనా ఉన్నాయా? భూత తగాదాలు, ఆశ తగాదాలు, పంపకాలు ఏమైనా ఉన్నాయా? వాడికి మనకి ఏం సంబంధం? వాడికి మనకి ఏం తగాదాలు ఉన్నాయి? ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో మన చూస్తున్నాం, అన్నదాన్ని రాసుకోవడం, కొట్టుకోవడం, అన్ని కొట్టుకోవడం చేసేటట్టు చూస్తున్నాం. అసలు వాడికి మనకు ఏం సంబంధం ఉందని వాడు మన మీద దాడి చేసి మనల్ని పట్టుకొని మనల్ని బంధించి వాడి పిల్లలే మనం చేస్తున్నాడు. మీరు మీ తండ్రి కావాలి సంబంధం, వాడు మన తండ్రి చూస్తున్నాడు బలంతానా? ఏం సంబంధం ఉంది? ఏమీ లేదు. సాధారణ వాడు దురాశలు కదా. వాడు దేవుడు సింహాసనం కోరుకున్నాడు, దేవుడు తరివేసాడు. ఇప్పుడు ఆ సింహాసనం దేవుడికి వెళ్తున్నాడు. అది మట్టి మాత్రం కుళ్ళిపోయి మట్టి చేయబెట్టి మనుషులు ఎడు తీసుకెళ్ళి దేవుడు అక్కడ పెడతాడు, నా స్థానంలో పెడతాడు, కంచడి ఇంకో స్థానం అంటున్నాడు. అసలు వీళ్ళు ఎట్టబోతారు నేను చూస్తాను. వాడికి మనకి ఉండాలి, వీళ్ళు ఎట్టబోతారు నేను చూస్తాను. నాకు కాదని వీళ్ళు ఎట్టబోతారు. బాగా చదివి పాస్ అయ్యాడు, వాడు తప్పాడు, వాడు పాస్ అయ్యాడు, తప్పని ఏడవట్లా. ఏం రాబాయంటే వాడు ఎందుకు పాస్ అవ్వడంటాడు.
కనుక పిల్లరా వాడికి మనకి అదే కదా వాడు ఇప్పటితో వాడు మళ్ళీ మానికుండా వాటితో పాటు వాడి నరకంలో మనం దేవుడికి దూరం చేయాలి. దేవుడికి ప్రేమించిన మళ్ళీ దేవుడికి దూరం చేయడమే వాడి సరే. అందుకే ఇప్పుడు వాడికి తెలియక అలాగే చూడండి వచ్చింది నా బిడ్డకు ప్రాణం పెట్టడానికి కదా, ఇవి నా ప్రాణం పెడుతున్నా ఏమన్నాడు, ఏమనుకోవట్లేదు ఆయన తన ప్రాణం పెట్టుటను తిరిగి తీసుకుంటే అధికారం కలిగిన దేవుడు కనుక ఆ దేవుడు మనకు ఆ కలవరిశీల్లో మధ్యాహ్నం ఏం పెట్టాడు, ప్రాణము రైదనముగా పెట్టాడు. సరే బాగా యేసు ప్రభువు వారు సిలువ మన కొరకు సిలువ మనం అనిపించాడు కదా, సిలువ శిక్ష వేశారు. సిలువ శిక్ష ముందు వేసింది ఎంతమందికి, సిలువ శిక్ష ముందుగా వేసింది ఎంతమందికి గవర్నమెంట్ ఎంతమందికి ఎవరు అడుగుతారు, దొంగలేనమ్మా ఇబ్బంది అప్పుడు దొంగలేరు కదా, వీళ్ళిద్దరికి ముందుగానే సిలువ శిక్ష ఖాయం చేశారు. యేసు ప్రభువు వారిని సిలువ వేస్తామని ప్రార్థన కూడా తెలియదు. యేసు ప్రభువు వారిని సిలువ తయారు చేయలేం. యేసు ప్రభువు వారిని సిలువేయాలని పట్టుబట్టింది ఎవరు, యూదులకు శాస్త్రులు పరిచయం వీడు క్షణంగా అడిగేవారు వాడు ఎందుకు సిలువేయాలి, ఏం చేశాడు, మీకు అనవసరం ఆయన సిలువేయాలా అని వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో తట్టుకోలేక చేసుకోండి. అప్పుడప్పుడు పశ్చిమానం వాక్యం ఉంటుంది, వాడు పశ్చిమానికి ఏ విధంగా చేస్తే ఇంటిని మనకి ఏ విధంగా చేస్తారని చెప్పారు. కానీ పశ్చిమానప్పుడు సిలువ తయారు చేసి ఆ సిలువని మీద పెట్టారు. యశ్వరువే కోరుకున్నాడు సిలువ నేను మోస్తానని. ఎందుకని ఇప్పుడు సైనికులకు వేసారు, ఆ దొంగల సిలువ ఎవరు పోసారండి, కరెక్టే వాళ్ళ సిలువ వాడు పోసారా, మరి వాళ్ళకు కూడా చెక్ చేశారు కదా, ఎందుకు మేలేదు వాళ్ళు సైనికులు మోస్తాడు పెట్టారు అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభువు వారి సిలువ యేసు ప్రభు ఎందుకు మోయాల్సి వచ్చింది, మొట్టమొదటి కారణం మన ఆరాధన మొట్టమొదటి కారణం మన కోసం ప్రాణం పెట్టాడు, దౌర్భాగ్యం మన కోసం ప్రాణం పెట్టాడు. రెండవ కారణం సిలువ యేసు ప్రభు ఎందుకు మోయాల్సి వచ్చింది, మోయాలు ఎందుకు కోరుకున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23-24 వచ్చారు. ఈ 3 విషయాలు ఎక్కడైతే క్లుప్తంగా రాయించారు. మనము నీతిమంతులు కావటానికి ఆయన తానే మన పాపములను అది దేని మీద ప్రాణం మీద పోయాలి. అందుకే సిలువ దేవుని వాక్యం తెలుస్తుంది, యేసు ప్రభువు వారు మాను మీద మోయాలి అని మోసానుకుంటే కాదు, మాను మీద మోస్తేనే మనకి పాప పరిహారం. ఆ మాను మీద మన పాపాలన్నింటినీ తీసుకొని ఆయన దాన్ని పెట్టుకొని కలవరి కొండ దాకా మోసుకెళ్ళాడు. కరెక్ట్ వీళ్ళ సరే యేసు ప్రభువు వారు మరి సిలువలో మార్చి పడిపోయాడు, చనిపోయాడు కదా. యేసు ప్రభు దేవుడు కదా, దేవుడు కదా, దేవుడు కదా దేవుడు. సరే ప్రాణం పెట్టడానికి వచ్చాను, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత నేను వెంటనే బ్రతికి కళ్ళ వెళ్ళిపోవాలనుకుంటే కూడా అంతా లేదా, తర్వాత కాదు కదా. ఎందుకు అది లేదు, ఆయన సమాధిలో ఎందుకు వెళ్ళాలి అవునా కాదు. సెలవు దేవుడు అనుకున్నది అన్ని కలిగింది. నేను ఇక్కడ చనిపోవాలనుకున్నా, చనిపోయి ప్రాణం పెట్టాను, తిరిగి బ్రతికేది రప్పించాడని నేను దేవుడు వెళ్ళిపోతాను వెళ్ళొచ్చుగా, దేవుడు నిప్పించుకోవచ్చు. ఎందుకు సమాజంలో ప్రవేశించాలా? ఎఫెసీ 2 పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం తర్వాత 7వ వచనం. చాలు 7వ వచనం ఇచ్చి
దేవుని సంకల్పం ఏంటంటే యేసు ప్రభువు వారు బ్రతుకుతాడు, ఆయనతో పాటే వీళ్ళని బ్రతికించి ఎక్కడన్నా లేపి కూర్చుండబెట్టాలి. అది దేవుని సంకల్పం. అందుకోసం యేసు ప్రభువు వారు ఏం చేయాలి? నువ్వు ఇంట్లో ఉన్నావా? నేను నిన్ను కలుసుకోవాలంటే ఏం చేయాలా? వీటి మీదే కావాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ యొక్క స్థానం ఎక్కడ? పాదాలు. అదే సమాధి. చనిపోయిన వాళ్ళు మనం ఆడబెడతామా? సమాధి. బతుకుంటే మన స్థానం మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద. సింపుల్. బతుకుంటే మనం భూమి మీద ఉన్నాం, చనిపోయిన వాళ్ళు సమాధిలో ఉంటారు. నాశనకరమైన గుంట, చనిపోయిన సమాధిలో నుంచి ఒకరిని తీయాలంటే మనకి పోవాలి లేదా? నీ పాపానికి బదులుగా, నా పాపానికి బదులుగా ఆయన ప్రాణం పెడితే చనిపోయిన సమాధిలో నుంచి తీయాలంటే తప్పనిసరిగా ఒక వ్యక్తి సమాధిలో దిగాల, అక్కడ నుంచి నేను లేపాల, పరలోకంలో కూర్చుంటాడు. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమవుతాయి? ఒక్క దేవుని వల్లనే సాధ్యం. ఏ మానవం కాదు. కనుకని యేసు ప్రభువు వారే స్వయంగా చనిపోయి సమాధిలో ప్రవేశించాల్సి వచ్చింది. సమాధిలో ప్రభు వెళ్ళడానికి 2 కారణాలు. ఒకటి, నిన్ను నన్ను బ్రతికించి లేపి కూర్చోబెట్టాలా? అతను కూర్చోబెట్టాలి. రెండవ కారణం, అక్కడి నుంచి సమాధి పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని కార్యక్రమాలు చేశాడు. అది మన సందర్భం కాదు, ఆ విషయం. సరే, ఇప్పుడు ఆయన మళ్ళీ చేశాడు, మళ్ళీ సమాధిలో ప్రవేశించి మళ్ళీ బ్రతికించి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? 7 ఎపిసోడ్ 7 క్లారిటీగా ఉంటారు మనం ప్రతి అమ్మా. అది కావాలి మనం. లోకంలోకి వెళ్ళి సరిగా వెళ్ళిన తర్వాత ఎవరితో? ఆయన అంటే యేసు ప్రభువు వారితో కూర్చుని పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థవాలని చెప్పిన తండ్రి సింహాలు రానున్నాడు. తండ్రి సింహాలు తండ్రి కృపాను కూర్చున్నాడు యేసు ప్రభు. ఆయన కృపాను దాసుడు తులసి 3:1 ఆయన కృపాశంలో యేసు ప్రభు కూర్చున్నాడు. ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళిన తర్వాత తండ్రి పాదం కూర్చోబెట్టినాడా? ఏసే పాదం కూర్చోబెట్టాడా? ఆయన పక్కన యేసు ప్రభు, ఇక్కడ తండ్రి, ఇక్కడ యేసు ప్రభు, ఇద్దరు కూర్చున్నారు సింహాసనం మీద. సంఘం వెళ్ళే వరకు సంఘాన్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? యేసు పక్కన కూర్చోబెట్టాడు. మొట్టమొదటి ఇక్కడ ఇస్తాంలో తండ్రి, తండ్రి. రెండో స్థానంలో కుమారుడు యేసు ప్రభు. మూడో స్థానంలో సంఘం. గాంధీ అర్థమైంది కదా? ఒకసారి ఎవరు ఈ జబదయ్ కుమారులు ఇద్దరు ఎవరు? ఆయన పేరు అదే వాళ్ళిద్దరు ఏమడిగారు ప్రభుని? వాళ్ళ తల్లిని తీసుకుని వచ్చి రికమెండేషన్ ఏమడిగారు? లోకంలో ఎడగాలి. లోకంలో ఈ గుడి పక్కన ఒకడు, గుడి పక్కన యాకోబు పెద్దడు కాబట్టి యాకోబు అయ్యిండొచ్చు, యెహోషువడు కాబట్టి ఎడం పక్కన యెహోషువ కూర్చుండాలని అడిగిందా? అంటే ఏ స్థానం అడిగింది? ఇప్పుడు యేసు పక్క తండ్రి స్థానాన్ని ఒకరికి, సంఘం స్థానం ఒకరికి అడిగేసింది. అది అందుకే ఇప్పుడు ఏమన్నాడు? అవి నా స్వాధీనంలో లేదు, తండ్రి ఎవరు సిద్ధపరిచాడు అవి వాళ్ళకే తండ్రి మనల్ని తన కుమారు ద్వారా సమాధి నుంచి లేపి రక్షించి కొనుక్కొని తీసుకెళ్లి పరలోకంలో ఆయన స్థానంలో కూర్చుండబెట్టాడు. అందుకని ప్రభు నేను నా హృదయమాన్ని ఆలోచిస్తున్నాను. మూడో పాయింట్ చెప్పి మనం మూడోది ఏంటి? యేసు ప్రభువు వారు మనల్ని ఎక్కడి నుంచి లేపాడమ్మా? సమాధి నుంచి లేపాడు. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను. ఏదైనా సమాధి తవ్వి అక్కడ ఉన్న ఏదన్నా మట్టి అనుకోసరి ఎంతో చెప్పాలి, ఆ మట్టి తీసుకున్న వాస్తు కావలేదా? ఎక్కువ గట్టిగా లేదు, చూడడం భయంకర దుర్గంధంతో ఉంటుంది. చూస్తావా? కనీసం పశువు ఏదో కుక్కనకి చచ్చిపోయింటే మనం అది పోగానే తెలిసిపోతానే. అన్నిటికంటే దుర్గంధం మానవ చేయడం.
ప్రపంచంలో ఉన్న ఈ జంతువులు కానీ దేని యొక్క వాసన కంటే మానవ యొక్క చనిపోయిన శవాన్ని చూస్తే దుర్గంధం అసలు ఊరు తట్టుకోలేదు. నేను అనుకున్నాను తగినోడు అని ఈ బాబులు అంటే మనకు ఎంత సువాసన కన్నా మనల్ని సమాజం దేవుడు తీసాడు అట్లే పనుల కూర్చోబెట్టుకుని ఈ మధ్యలో ఏం చేసాడు చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు ఒరిసేలలో నాట్లేస్తారు తెలుసా? ఒరిసేలలో నాట్లేస్తారు. ఆ ఒరిసేలో ఏమవుతుంది? చిన్నపిల్లడని బాగా చెప్తున్నాడు. చేలో పనిచేసినట్టే బురదలో దిగిన పిల్లలు ఆడవాళ్ళు మనవాళ్ళు పని చేస్తారు. అట్టనే వాడు ఇంటికి వెళ్ళి మంచం పెడుకుంటాడు, కడుక్కుంటాడు. కానీ ఏవాడు భార్య ఏమైనా మన తల్లిదండ్రులనే మనం పోతే ఎందుకు వెయ్యాలి పోయి ఇంటికి వెళ్ళి కడుక్కోవాలి. శుభ్రంగా పట్టుకుని అప్పుడు ఇంటికి వెళ్ళి పట్టుకుంటాను. ఇప్పుడు దుర్గంధంతో నిండి ఉన్న నీ బ్రతుకును నీలో నుంచి దేవుడు బయట తీసిన తర్వాత మనం అనుకుంటాం మా నీతి క్రియలన్నీ బలే ఉంది అనుకుంటాం. కానీ దేవుడు ఒక జరుగుతుంది, మీ నీతి క్రియలన్నీ యశగ్రంథం. మురికి కూడదు. మురికి మన దృష్టిలో ఎంతో అబ్బో నేను బలే బాగున్నాను అనుకుంటాను. దేవుని దృష్టిలో మురికి వాళ్ళు ముట్టుకుంటారు. కనుక ఇప్పుడు మనల్ని ఆ విధంగా దేవుడు వెళ్ళి పదవులు కూర్చోబెట్టిన ఇష్టం లేక నేను కడగాలనుకున్నాడు. అంటే సంఘాన్ని ఒకళ్ళు కాదు, సంఘం. ఇప్పుడు మనం ఫోటోలు ఏదో పని చేస్తాం. అన్నేమో రైల్వే పోలీసు చెక్కింగ్కి అన్న ఇంటికి వచ్చి దాన్ని చేస్తా లేదా దేశపు చేస్తా ఏదో అది చేయవా చెప్పలే సంతూరు అందరికి ప్రజలు మేము అనుకోవడం బాధపడతాను. మమ్మల్ని వ్యవస్థ తప్పుతుంది కానీ కానీ రకరకాల సభ్యులు లోపల ఉంది. ఎందుకు ఇది వాసన సువాసన అంటే నేను ఎంతో రోజు పనికొస్తుంది చెట్టు కుట్టుకుంటాం. నేను ఈ లోపల చెమట పోవటాను ఇక్కడే ఉంటే మనం ఈ లోపంలో ఇంటిగా ఉంటే యుగాలు తండ్రి పక్కన పైకి చెప్పి ఆయన పక్కనే కూర్చోవాలంటే మనం ఎక్కడమ్మా పరలోకంలో అంతా తీరు చెప్తాను అర్థమవుతుంది కదా. మరి ఎంత సమాధానం చెప్పండి. నేను ఏంటంటే మీకు తెలియదు తెలిసిన అడగట్లా ఎంతవరకు మీరు వాక్యాన్ని హృదయంలో తీసుకుంటారు. హృదయలాగానే దానికోసం అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం వెళ్ళి బలం కూర్చోవాలా? ఏ సాక్షాత్తు దేవాదేవుడైన నవీకరించుకోవడానికి ఆ దేవుడు పక్కన కూర్చుండబోయే నీవు మురికి దుర్గంతో పోతావా? అందుకుంటే మనకే మన సొంతం అంటారు. ఇప్పుడు ఏ సబ్బుతో దేవుడు కడిగి తీసుకెళ్ళాలి? సంతూరా మనిషి అట్లా ఏంది ఇంకేమంతా కడగాల చెప్పండి. ఏ సబ్బుతో కడిగాడు మన లేచులో సబ్బులు ఉండే ఎట్లా? కానీ వీటన్నిటితో కడిగినా సరే మనం దుర్గంధం కాదు కాబట్టి ప్రక్షాళన కాదు కాబట్టి మనం దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు మీరు పరిశుద్ధులై ఉండాలను, నేను నీతిమంతుడు మీరు నీతిమంతులుగా ఉండాలి. అలాంటి వారికే పరలోక ప్రవేశము. కాబట్టి మనం పరిశుద్ధులు నీతిమంతులుగా నిష్కలంకులుగా మనం తీర్చిదిద్దాలంటే ఈ లోకంలో పరిశుద్ధత దేనికి లేదు. ఈ లోకంలో పరిశుద్ధత ఒకే ఒక్కడ పరిశుద్ధుడు ఎవరు? యేసు ప్రభువు వారే పరిశుద్ధుడు. అందుకే ఆయన రక్తం కావాలి. ఎవరిని శుద్ధి చేయడానికి? ఆయన కొన్న సంఘాన్ని, లోకం మొత్తం కాదు, ఆయన కొన్న సంఘాన్ని ఎవరైతే ఆయన రక్షకుడిని అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని మన వాక్యానుసారంగా జీవిస్తున్నాము, ప్రభువా నువ్వు మా తండ్రి నీ బిడ్డలని మనం ఒప్పుకున్నాము తండ్రి, మన రక్షకుని ఒప్పుకున్నామో వాళ్ళని ఆయన సంఘంలో చేర్చుకొని వీళ్ళని మాత్రం వాళ్ళు ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి
నిష్కల్మలుగా తీర్చి అప్పుడే మన పరలోక ప్రవేశము కదా. అందుకని ఆయన రక్తం అవసరమైంది. ఇళ్ళను కడగాలంటే, సంఘాన్ని కడుక్కోవాలంటే ఏ విధంగా నీళ్లు దేంట్లో పనికిరావు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం కలవరి శిలువలో కార్చవలసి వచ్చింది. రోమా 9 ఇంకో కారణం కూడా చదవండి. రోమా 5:9 ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనము ఎట్లా ఉంటామా? ఎట్లా? దేనివల్ల? ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారానే ఉగ్రత అంటే ఏంటి? రేపు రోజులు రాబోయే మహాశ్రమ ఉగ్రతకాలం రాబోతుంది. ఈ ఉగ్రత ముందు తప్పించుకోవాలంటే నువ్వు ఈ లోకంలో ఉండకూడదు. ఈ లోకంలో ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఏ రకానికి పోవాలా? ఏ రకానికి పోవాలి? అక్కడ పోవటమే. మనకు ముందు ఏంటి? తాత్కాలిక నివాసం, యాత్రలు, ప్రదేశం ఉంటున్నాం. తర్వాత మన జాతి నివాసం ఏంటి? అందుకని దేవుడు మనల్ని తీసుకెళ్ళారు. కాబట్టి ఆయన రక్తం వల్ల మనల్ని పవిత్రపరిచి నిర్దోషము నిష్కల్పమైన లాంటి ఏసే రక్తంలో మనల్ని కడిగి మనకున్న పాపపు డాకులు సమస్తం తీసివేసి పరిశుద్ధులుగా తీర్చాడు. పరిశుద్ధులుగా ఆయన రక్తం వల్ల పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. ఆయన రక్తం వల్ల ఇప్పుడు అది కదా నీతిమంతులు, పరలోక ప్రవేశించిన నీతిమంతులు కావాలి. కాబట్టి ఆయన రక్తమే మనల్ని నీతిమంతులుగా తీర్చి మరింత నిశ్చయంగా తీసుకెళ్ళి మన దేవుడు కూర్చుని పెట్టాడు. యుగ రోజా 7 సంవత్సరాలు 7 సంవత్సరాల పరలోకం నుండి 8 సంవత్సరాలు అది యుగాలు అయితే ఒక 7 సంవత్సరాలు దేవుడు పరిపాలన ఉంటుంది. భూలోకంలో తీసి పరలోకంలో యుగ యుగాలు అంతం లేని యేసు అన్నారు ఉంటాడు. ఆయన పక్కనే ఉంటాడు. మనల్ని తీర్చిదిద్ది స్నానం పెట్టి ఆయన మనం కొనుక్కున్నాడు. కొనుక్కున్నదే కాకుండా సమాధిలో రెండవది సమాధిలో పడి దుఃఖంతో సమాధులు వేసుకో ప్రవేశించి నిన్ను బ్రతికించి లేచి పరలోకం గురించి అర్హత లేదు కాబట్టి ఆయన మనం శుద్ధి చేయాలి. కాబట్టి కలవరిశీలు ఆయన ప్రతి రక్తం మొత్తం దాచి ఆయన మనల్ని కడిగి మరింత రిచిగా రక్తంలో నీటిగా తీర్చి పరలోకం చేసి మన ప్రభుని ఎలా ఆరాధించాలి? మనం ఎలా ఆరాధించాలి? ద్వారా ఆరాధిస్తాం. ఎలా ఆరాధించాలి? అది ప్రతి ధ్యాన మందిరం రాసింది కదా, మన మందిరంలో రాయాలి. వేరే మార్చి వార్త 12:29. ఈ జగత్తులో నీ దేవుడైనా నీ ప్రభువు నీ రక్షకుడైన యేసయ్యని ఆరాధించాలి. నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలం అని ఎందుకు అన్నాడు దేవుడు? పూర్ణ అనేవాడు ఎందుకు ఉపయోగించాడు? చాలా మంది సంఘాల పరిస్థితి మనకు తెలిసేసాయి. అందుకనే దేవుని హృదయమాన ఆరాధించట్లేదు చాలా సంఘాల్లో. పూర్ణ బలం అంటే ఏంటి? పూర్ణ ఆత్మ అంటే పూర్ణ హృదయం. ఇది వివరణ చాలా ఉంది, కూడా చెప్పుకుందాం. మనకంత మన పూర్ణ హృదయం మన ప్రభువుని ఆరాధించ భద్రులై ఉన్నాం. ఎంత ఆరాధించినా కూడా తెలివి తీరుతా, ఆరాధించిన తక్కువే ప్రభువుని మనం. కనుక మన పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించలాగా పరిశుద్ధాత్ముడు మనకి
సహాయం చేయుట